హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2024కి మీకు ర్యాంక్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు మీకు మీ చేతిలో ర్యాంక్ అనేది ఉంది. ఆ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది అనేది అయితే మీకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజెస్ ఎలిజిబుల్ అంటే కట్ ఆఫ్ ఈ ర్యాంక్కి ఏ కాలేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది అయితే ఈ వెబ్సైట్లో మీరు ఈజీగా చూసుకోవచ్చు. మీ బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రాంచ్ ప్రకారం కూడా ఈ సెలెక్టెడ్ బ్రాంచ్లో ఏ కాలేజెస్లో వస్తుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అదేలాగా నేను చెప్తాను. ఇప్పుడు ఈ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 95% స్టూడెంట్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. రీచ్ అయితే మిలియన్స్లో ఉంటుంది, కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం ఉండట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కాగా. రోడ్ టు 5K అయితే చేస్తున్నాను. సో ఛానల్ 5K రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ చేయండి. సో ఈ ఛానల్లో మొత్తం ఎంసెట్కి సంబంధించిన కంటెంటే ఉంటుంది. ఇక్కడ మీరు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా ఎంటర్ అయ్యి మీరు ఒక ర్యాంక్ అయితే, మీకు వచ్చిన ర్యాంక్ అయితే ఎంటర్ చేయాలి. నేను ర్యాండమ్గా 1000 ఎంటర్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ అండర్ గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్, సెలెక్ట్ రీజియన్లో మీ రీజియన్ ఏదైతే అది ఎస్ఆర్ యూనివర్సిటీ, పీజేటీ, ఎస్సిఐయు, ఇలా ఏదైతే అది. నేనైతే జేఎన్టీయూహెచ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. జేఎన్టీయూహెచ్ సెలెక్ట్ చేసి మేల్ ఆర్ ఫీమేల్ అయితే బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ బ్రాంచ్ అని ఉంది కదా. సో దానిలో మీకు కావాల్సిన బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేయండి. కంప్యూటర్ సైన్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను. తర్వాత సెలెక్ట్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ పెడుతున్నాను నేను ర్యాండమ్గా. అండ్ ఎంపీసీ స్ట్రీమ్ అండ్ షో అప్ టు 10 అంటే 10 కాలేజెస్ లిస్ట్, 50 కాలేజెస్ ఎన్నంటే అన్ని చూపెడుతుంది. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నో మ్యాచింగ్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 1000 బిలో మనం బ్రాంచ్ వేరేది సెలెక్ట్ చేసి చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, మనకి 1000 లోపు 1000 దగ్గర ఉన్న కాలేజెస్ అయితే లిస్ట్ అనేది చూపించడం జరిగింది. సో ఇలా మీరు మీ కాలేజ్ విత్ బ్రాంచ్ కూడా చూసుకోవచ్చు. సో ఇది అన్నమాట వీడియో నచ్చినట్లయితే, హెల్ప్ఫుల్ ఉంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.